చింతల రామచంద్రారెడ్డి గారు శాసనసభ్యులు గౌరవనీయ శాసనసభ్యుల్ని వేదికకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. నటులు అభినందన అందజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. చిరంజీవి గారి ఉపన్యాసం ప్రారంభమవుతుంది. రెండు ఎవరికన్నా రాజకీయ కార్యక్రమాలు ఏవో ఒకటో రెండో ఉంటాయి. ఇవాళ 4 ఫీల్డ్స్లో రాజకీయాలు, ఇండస్ట్రియల్గా, అలాగే సినిమా ఫీల్డ్, ఇవన్నీ కాకుండా స్పిరిచువల్గా 4 ఫీల్డ్ని ఆయన ఏ రకంగా సమన్వయం చేసుకుంటారని, అలాగే అందరికీ తెలుసు కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా అందరూ సుబ్రహ్మణ్యం గారిని అభినందిస్తారు. అందుకని దానికి అలాగే నాకు ఆయన చూస్తాం, ఇంతమందిలో చూసాం. ఆయన డ్రెస్ డిజైనర్ ఎవరో కావాలి. ఎందుకంటే చిరంజీవి గారు ఆయన మామూలుగా సింపుల్ గా సుబ్రహ్మణ్యం గారు చూడగానే తెలవనాడు ఎవరు ఉంటారో, తెలవనాడు ఎవరు ఉన్నా ఎవరైనా అడుగుతారు. తప్పకుండా చాలా మంది భక్తులు ఉన్నారు కాబట్టి నాకు ఈ 4కి ఆయనే అడిగి తెలుసుకుంటారు. తెలిసిన ఎవరంటే చెప్పాల్సిన కోరుకుంటూ మీ అందరూ గారు నాకు ఎందుకు ఆయన కారణ జన్ముడు అనిపిస్తారు. ఆయన సెప్టెంబర్ 17 పోయింది మళ్ళీ ఆడియో. హైందవ సంస్కృతి ఇవన్నీ చెప్పే వాళ్ళ లెక్కల ప్రకారం మహాభారత యుద్ధం జరిగింది సెప్టెంబర్ 17వ తారీఖు ప్రారంభమైంది. Subram's birthday, having heard of the wonderful characteristic of this dynamic person. You know, I have known him for 4 decades, I think. It looks like just 4 years. His achievements in every single field is outstanding. You know, sometimes you question ourselves saying, today if you want to teach that position, or you're a graduate of London Business School, or you're a graduate of one of the US universities, where were you graduated? I think Subram defeats all these graduates. తర్వాత పర్చూరు వెంకటేశ్వరరావు గారు ఆయన ఆశీర్వదిస్తున్నారంటే ఆశీర్వదించకూడదు అన్నారు. నేను అన్నాను సుబ్బరావుకి 70-1 ఒకే సంవత్సరం బర్త్డే అంచేత ఆశీర్వదించవచ్చు తప్పలేదన్నాను. అదే కాకుండా అతను అలా ఉండడానికి కారణం లాఫింగ్ థెరపీ అని మామూలుగా
తెలుసు చాలామందికి. అది ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చేస్తే చాలా ఆరోగ్యం. సుబ్బరామిరెడ్డి 24 గంటలు నవ్వుతూనే ఉంటాడు. ఈ 71 సంవత్సరం నుంచి నవ్వుతూనే ఉన్నాడు. ఉన్నంతకాలం నవ్వుతూనే ఉండాలని నేను మిత్రుడిగా ఆశీర్వదిస్తాను. థ్యాంక్ యూ. ముఖ్య అతిథిగా విచ్చేసిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు అయితే, మరి జన్మదిన బాలుడు సన్మాన గ్రహీత సుబ్బరామిరెడ్డి గారు. కేంద్ర మంత్రివర్యుడు వెంకయ్యనాయుడు గారు ప్రత్యేకంగా సుబ్బరామిరెడ్డి గారికి 71 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా శుభాకాంక్షలు. సుబ్బరామిరెడ్డి గారి గురించి మనం వివరాలతో వివరించిన అవసరం లేదు. మీ అందరికీ అనేక సంవత్సరాలుగా తెలిసిన వాడికే కాదు, అందరి వాడిగా ఆయన అందరి అభిమానం పొందడం చాలా విశేషం. దానికి తోడు వివిధ రంగాల్లో ప్రావీణ్యతతో పాటు అందరి అభిమానాన్ని సంపాదించి అనేక కార్యక్రమాల్లో అందరికీ చేదోడు వారుగా ఉండేటువంటి వ్యక్తి. అంతకంటే ముఖ్యంగా సమాజ సేవకు ఇతోధికంగా అనేక సంవత్సరాలుగా ఉపయోగపడుతున్నటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం. వారి ఇంకా ఇటువంటి వేడుకలు అనేక సంవత్సరాలు జరుపుకోవటమే కాదు, ప్రతి వేడుకలో ఇంకా ఇంతకు ఇనుమడించేటువంటి యొక్క అభిమానాన్ని సంపాదించి వారి జీవితం సాగాలని ఆశిస్తూ, వేదికపైన ఉన్న నాయకుల్ని, ఇక్కడికి విచ్చేసిన పెద్దలను చూస్తూ ఉంటేనే ఒక పార్టీ లేదు, ఒక ప్రాంతం లేదు, ఒక ఫీల్డ్ లేదు, మొత్తం అందరికి కూడా కావాల్సిన అందరూ వాడు సుబ్బరామిరెడ్డి అని చెప్పని మనం చూస్తుంటే అర్థమవుతా ఉంది. మాట్లాడిన పెద్దలందరూ కూడా చెప్పారు ఆయన యొక్క క్వాలిటీస్ గురించి. పరిచయాలు ఎప్పుడు చూడలేదు. ఒకసారి ఇద్దరం కలిసి ఢిల్లీ ఫ్లైట్లో వెళ్తా ఉంటే ఏదో విశాఖపట్నం సంబంధించిన ఒక ఎమ్మెల్యే విషయం గుర్తుకొస్తే 1-2 నిమిషాలు ఫస్ట్ టైం ఆయన జీవితంలో కోపడ్డాడు. నాకు అర్థం కాదు, ఇదేంటి సుబ్బరామిరెడ్డి గారు కొత్త మనిషిగా ఉన్నాడు అని చెప్పి అనుకున్న 2 నిమిషాల తర్వాత మళ్ళీ వెంటనే ఆయన రియలైజ్ అయిపోయి అనవసరంగా కోపడ్డాను కదా, పాపం అతను ఏదో టైంలో అనుకోకుండా చేసి ఉంటాడు, ఆయన మన అట్లా కోపడటం తప్పు, పొరపాటు అయిపోయిందని చెప్పి మళ్ళీ వెంటనే రియలైజ్ అయిపోయి అతనికి క్షమాపణ చెప్పిన పెద్ద మనిషి.